నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అసాధ్యము లేదా ఏదో ఒక చేయలేని పని ఉంటుంది అన్నది వాస్తవం. ఎవరో కూడా అన్నీ పూర్తిగా చేయలేరు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అసాధ్యమైన పరిస్థితులు మనిషిని చేతగాని వారిగా నిలబెడతాయి. కొంతమందికి వారి వ్యాధులు అయితే, కొంతమందికి వారి యొక్క జీవితంలో సమస్యలు అయితే, ఇంకొంతమందికి నిరాశ నిస్పృహలు కావచ్చు, ఇంకొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకొంతమంది జీవితంలో చదువు కావచ్చు, ఇంకొంతమంది బ్రతుకుల్లో వారు చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పరిస్థితులు కావచ్చు. వారి జీవితంలో ఏదో ఒక రూపంలో ఒక సమస్యగా తయారై దాన్ని చేయనివ్వకుండా, లేకపోతే దాన్ని సాధించకుండా, దాన్ని జయించకుండా చేస్తూ ఉంటాయి. అందుకోసమే ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒకక్కడ ఇబ్బంది పడుతూనే ఉంటారు. సమస్య లేని వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఒకవేళ రాకపోతే కంగారు పడకండి, తప్పకుండా మీ జీవితంలో అది ఎదురవుతుంది. ఎందుకనంటే సమస్యకు తన మన అనే భేదము ఉండనే, చెప్పండి, తన మన భేదం అనే ఉండదు. గొప్ప ధనిక లేకపోతే పేద అనే భేదం అనే ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు గుండా వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా బాధ వేదన గుండా వెళ్ళాల్సిందే. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు ఒక అద్భుతం కనపడుతుంది. ఎందుకనంటే దేవుడి మాటలు ఎలా ఉంటాయో మనిషి జాగ్రత్తగా ఆలకించినప్పుడు ఆ మాట యొక్క ఉన్నత స్థితి ఏంటో, దానిలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యంలో ఒక అద్భుతం ఉంది. ఏంటయ్యా అని అంటే, ఒక యవనస్తురాలి దగ్గరికి దేవుని దూత వచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏమో తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. వింటున్నారా? నిరర్ధకము అంటే దాని అర్థం ఏంటి? వ్యర్థము కాదు, జరగకుండా ఉండదు. ఆయన ఏం చెప్తాడో అది జరుగుతుంది, ఆయన ఏమి పలుకుతాడో అది జరుగుతుంది. వింటున్నారా? అంటే ఎవరి జీవితాల్లో? చెప్పండి, ఎవరి జీవితాల్లో? చెప్పాలి గట్టిగా, ఎవరి జీవితాల్లో? నన్ను జాగ్రత్తగా చూడండి. ఎవరి జీవితాల్లో చెప్పాలి? ఎవరి జీవితాల్లో? మనుషుల జీవితాల్లో. అంటే నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఆయన పలికిన మాట ఎప్పటికీ నిరర్ధకము కానే, వింటున్నారా? నిరర్ధకము కానే ఆయన మాటలు శిలాశాసనాలు అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. కాలాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, ఆఖరికి ఈ లోకము అంతమైపోవచ్చు, కానీ ఆయన మాట మాత్రం ఎప్పటికీ, చెప్పాలి, అంతము కానే కాదు, అది నెరవేరుతుంది. వింటున్నారా? ఆయన మాట ఎప్పటికీ వ్యర్థము, చెప్పాలి, వ్యర్థము కానేరదు. మరి ఎవరి జీవితంలో వెంట అది నెరవేరుతుంది అంటే, సృష్టి లోబడితే సృష్టిలో, అలాగే ఈ లోకములో మనుషులు లోబడితే మనుషుల జీవితాల్లో ఆయన పలికిన మాట ప్రతిదీ, చెప్పాలి. ఇప్పుడు నాదొక ప్రశ్న, నెరవేరుతుందని మీరు అంటున్నారు. మీ జీవితాల్లో ఆయన పలికిన ప్రతి మాట నెరవేరిందా? మీ జీవితంలో పలికిన ప్రతి మాట నెరవేరిందా? మీరు తీసుకున్న వాగ్దానాలు నెరవేరినాయా? మీకు ఇచ్చిన దేవుని మాట నెరవేరిందా? దైవజనుడు పలికిన మాట నెరవేరిందా? అందరి జీవితాల్లో? చెప్పాలి గట్టిగా. అన్నీ నెరవేరినాయా? అబద్ధాలు ఆడకూడదు, చెప్పండి. అన్నీ నెరవేరినాయా? గట్టిగా చెప్పాలి. అన్నీ నెరవేరినాయా? కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరట్లా. ఇంకొంతమందికి ఏమీ నెరవేరలా. ఇంకొంతమందికి ఎందుకు పలుకుతారో అర్థం కాదు, అవి ఎందుకు మేము తీసుకుంటామో అర్థం కాదు, అసలు ఎందుకు వెళతామో అర్థం కాదు. ఏమీ జరగట్లేదు. ఎవరి జీవితాల్లో జరుగుతాయి? పరిశుద్ధ లేఖనంలో 38వ వచనంలో మనకు ఆన్సర్ ఇస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. చూడండి, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. ఇక్కడ మరి ఒకసారి పాజ్ చేయండి. ఇదిగో ప్రభువు దాసురాలను. ఇక్కడ ఒకసారి పాజిటివ్ పెట్టుకోండి. ఒకసారి అలా ఆగి చూడండి, ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇదిగో ప్రభువు దాసురాలను. వింటున్నారా? ఎవరి జీవితాల్లో ఆయన మాట నెరవేరుతుందంటే, ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ యవన సహోదరి లేదా యవన కుమార్తె ఇలా ఉంటుంది. హియర్ ఐ యామ్ అంటే, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ఇదిగో నేను అంటే, నువ్వు ఏం చెప్తున్నావో దాన్ని అంగీకరించడానికి, నేను స్వీకరించడానికి, వింటున్నారా, నేను అంగీకరించడానికి, నేను స్వీకరించడానికి అంటూ తనను తాను సిద్ధం చేసుకుంటూ ఏం చేస్తుంది తెలుసా? నాలోనికి రా, ఇదిగో నేను ఉన్నాను, ఇదిగో ఒక రక్తహస్తాలతో నిలబడి ఉన్నాను,
నీ యొక్క చిత్తము చొప్పున నా జీవితములో నీ మాట చొప్పున నా బ్రతుకులో జరుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట నీ జీవితంలో నెరవేరాలి అని అంటే నీ జీవితంలో దేవుని మాట చొచ్చుకొని నీ బ్రతుకులోనికి రావాలి, ఆయన ఇచ్చిన మాట ప్రకారం సమస్తము జరిగించాలి అని అంటే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తే జరుగుతుందో తెలుసా? నీవు ఆయన యొక్క సన్నిధిలో నిలబడి, వింటున్నారా, నిలబడి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నీకు నేను అవైలబుల్గా ఉన్నాను, అందుబాటులో ఉన్నాను, ఇదిగో నన్ను నింపు, నన్ను వాడుకో, నాకు నీ చిత్తము చొప్పున జరిగించు అనేవారు ఎవరైతే ఉంటారో వారి జీవితములో ఆయన ఇచ్చిన మాట 100% నెరవేరుతుంది. ఎవరైతే దేవుడు పలుకుతాడో ఆ మాట నెరవేర్చబడాలని కోరుకుంటారో వారేం చేయాలి చెప్పండి? వారేం చేయాలి? దేవుని కోసం, ఆ మాట నెరవేర్చబడడం కోసం ఎదురు చూసి ఆ మాటను అంగీకరించి దానిని స్వీకరించాలి. ఎవరైతే ఆయన కోసం నిలబడతారో వారి జీవితాల్లో ఆయన ఆ మాటను, ఆ స్థితిని జరిగిస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచండి. ఇప్పుడు మీ జీవితంలో ఆయన మాట నెరవేర్చబడట్లేదు అని అంటే కారణం ఎవరు చెప్పాలి? కారణం ఎవరు? మాట్లాడట్లేదు. కారణం ఎవరు? ఇక్కడ చూడండి, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు నిరర్ధకము చేసే దేవుడు కానే కాదు. నిరర్ధకము కాకుండా నెరవేర్చబడాలంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో మాట కోసం, ఆయన వాక్కు కోసం వారు సిద్ధపడి ఉంటేనే ఆ మాట వారి జీవితంలో నెరవేరుతుంది. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒక అంశాన్ని వ్రాసుకోగలిగిన వారు ఒక అద్భుతమైన అంశం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, when God steps in, the impossible becomes possible. When the God steps in, the impossible becomes possible. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే మన మధ్యలోనికి అడుగు పెడతాడో, దేవుడు ఎప్పుడైతే నీలోనికి అడుగు పెడతాడో అసాధ్యము సాధ్యముగా మార్చబడుతుంది. అసాధ్యము, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం చెప్పండి. when God steps in, impossibles is possible, becomes possible. అంటే దేవుడు ఎప్పుడైతే మనలోనికి అడుగు పెడతాడో the impossible becomes possible. జరగనివి చెప్పండి, జరగనివి జరుగుతాయి, కానిది అవుతుంది. ఎప్పుడో దేవుడు నీలోనికి, చెప్పాలి గట్టిగా, నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ అసాధ్యమైన పరిస్థితుల్లోనికి అడుగు పెట్టాడు అనంటే అక్కడ సాధ్యమైపోద్ది సమస్తము. హల్లెలూయా. అందుకోసం అంటుంది, ఇది ఎలా సాధ్యం అనంటే, ఎలా సాధ్యం అంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము, చెప్పాలి, సాధ్యమే. నేను కన్యను కదా, నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇంకా నాకు వివాహం కాలేదు కదా, నా గర్భము ఎలా ఫలిస్తుంది అనంటే దేవునికి సమస్తము. నువ్వు నిలబడగలిగితే ఆ కార్యము నీ ద్వారా ఆయన జరిగిస్తాడు. నువ్వు లోబడగలిగితే నీకు ఆ కార్యము దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అంటే ఇప్పుడు సమాజానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, పరిస్థితులకు వ్యతిరేకంగా నువ్వు నిలబడగలిగితే సృష్టి అదిరిపోయేటట్లుగా, ఈ లోకమే సంభ్రమాశ్చర్యములో నిండేటట్లుగా నీ ద్వారా అది ఆయన జరిగిస్తాడు. ఆయన అడుగు పెడితే జరగనిది లేనే. చెప్పలబడి దేవుని నామాన్ని గణపరచాను. ఎందుకనంటే సంఖ్యాకాండం 23:19 దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పినది చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరు? అబద్ధం ఆడడానికి ఆయన, చెప్పాలి, మనిషి కాదు. పశ్చాత్తాపపడ్డానికి నువ్వు నేను కాదు. ఆయన మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన మాటకు అంత గొప్పతనం ఉందా? ఆయన మాటలో అంత గొప్ప కార్యాలు జరుగుతాయా అనంటే అవునో. ఆయన మాటే మన జీవితాలను నడిపిస్తుంది, మన బ్రతుకులు నడిపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మనము ఆనందంగా, సంతోషంగా ఈ యొక్క భయంకరమైన దినాల్లో బ్రతకడానికి కారణము అనే విషయం మనం గమనించాలి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఒకసారి మీరు గమనించండి,
ఆయనకు అంత శక్తి ఉందా, ఆయనకు అంత బలం ఉందా, ఆయనలో అంత గొప్పతనం ఉందంటే అవును. ఆయన అడుగు పెడితే మారని స్థితి ఉండనే, చెప్పాలి, మారని స్థితి ఉండదు. ఎందుకనంటే ఆయన ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడు ఆటంకాలు అనేవి, అడ్డులు అనేవి అవకాశాలుగా మారతాయి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అబ్స్టాకిల్స్ బికమ్స్ ఆపర్చునిటీస్ అంటాడు. ఆయన అడుగు పెట్టిన చోట అప్పుడు వరకున్న ఆటంకాలను ఎలా మారతాయంట, అవకాశాలుగా మారతాయి. అంత మాత్రమే కాదు, వీక్నెస్ బికమ్స్ వర్షిప్ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో, బలహీనమైన పరిస్థితులు కలిగిన వారు ఉంటారో, బలహీనతల సైతము స్తోత్రముగా, ఆరాధనగా, స్తుతిగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అడుగు పెడితే మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఇంపాసిబిలిటీస్ బికమ్స్ ఎ టెస్టిమనీ. అంటే దాని అర్థం ఏంటంటే అసాధ్యముగా ఉన్న, జరగనివిగా ఉన్న పరిస్థితులు సాక్ష్యములుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడి, రోజు ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారో వారు గనక దేవుని యొక్క రాకను ఆహ్వానించగలిగితే, కనుగొనగలిగితే, స్వీకరించగలిగితే జీవితాలు పెను మార్పులు వారు ఖచ్చితంగా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లి అడుగుతుంది, సహోదరు అడుగుతుంది, మరి తల్లి అడుగుతుంది, ఇది ఎలాగా సాధ్యము? అవునా, దేవుడు మన జీవితాల్లో అడుగు పెడితే మార్పులు వస్తాయా, గొప్ప కార్యాలు జరుగుతాయా? అది ఎలా సాధ్యం? 2 విషయాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది, వెన్ గాడ్స్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్ అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని శక్తి అపారమైనది. మొదటి చెప్పండి, ఎందుకు ఆయన పలికితే జరుగుతాయంటే, ఎందుకు ఆయన అడుగు పెడితే జరుగుతాయి అని అంటే, ఎందుకు ఆయన ముందుకొస్తే మన జీవితంలో ఆయన అడుగు పెడితే మన బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి అని అంటే, అసాధ్యమైనవి సాధ్యంగా మారతాయి అంటే గాడ్స్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్. చెప్పండి, దేవుని యొక్క శక్తి ఎలాంటిదంట? అపారమైనది. దేవుని శక్తి అపారమైనది అంటే అధికమైనది, మన ఊహకు మించినది. దేవుని శక్తి మన ఊహకు మించినది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో దేవుని శక్తిని అంచనా వేసే విషయంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. దేవుడు ఎలాంటి శక్తి కలిగిన వాడు? ఎందుకు ఆయన ఏ మాటైనా ఆయన నెరవేర్చగలిగిన వాడంటే, ఈ లోకంలో ఆయన శక్తి ముందు ఏ శక్తి అయినా బలహీనమైనదే. చాలామంది ఏం చేస్తారంటే మన శక్తితో ఆయన శక్తిని పోలుస్తారు, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మన శక్తిని ఎవరి శక్తితో పోల్చుకుంటారు? దేవుని శక్తితో పోల్చుకుంటారు. మన అవకాశాలని దేవుని అవకాశాలతో ఏం చేస్తారు? పోలుస్తూ ఉంటారు. మీ నిస్సహాయ స్థితులను ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గర మీరు ఏం చేస్తారంటే, మాకే సాధ్యం కాలేదంటే ఎవరికి సాధ్యం కాదు అన్నట్టుగా దేవుని శక్తిని మీరు ఏం చేస్తారు? తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అందుకోసమే దేవుని మాట మీ జీవితాల్లో నెరవేర్చబడదు అనే విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరినైనా తక్కువ అంచనా వేయచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం, చెప్పాలి, దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని శక్తిని గురించి మనకు తెలియాలంటే మనం అనంత విశ్వాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈ అనంత విశ్వాన్ని ఒకసారి మీరు గమనిస్తే ఈ అనంత విశ్వంలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సూర్యుడు, అలాగే సూర్యుని చుట్టూ గ్రహాలు, అలాగే ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అవునా కదా? ఇవన్నీ శూన్యములో ఉన్నాయి. ఇవన్నీ శూన్యములో వేలాడదీయబడినట్లుగా వాటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి. ఒక ప్రక్క గ్రహాలు, ఒక ప్రక్క నక్షత్రాలు, ఒక ప్రక్క చెప్పండి సూర్యుడు, పాలపుంత, అలాగే అనేకమైన ఈ యొక్క మిల్కీవే అనే ఒక విస్తారమైన ఈ సర్వ సృష్టిలో విచిత్రమైనవి ఎన్నో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే భూమి దాని కక్షలో తిరుగుతుంది, చంద్రుడు దాని కక్షలో అది తిరుగుతున్నాడు. భూమికి ముందున్న గ్రహాలు వాటి కక్షలు అవి తిరుగుతున్నాయి, భూమికి వెనక ఉన్న గ్రహాలు వాటి చుట్టూ వాటి కక్షలు అవి తిరుగుతున్నాయి. ఏవి కూడా ఇంత ఏసమంతైన ఒక్క సెకను కూడా అవి ఏం జరగట్లేదు, వాటి కక్షను తప్పట్లేదు. మీరు గమనించండి, శూన్యంలో ఉన్నప్పుడు పడిపోవాలిగా, చెప్పాలి, శూన్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అవి పడాలిగా. పడిపోతున్నాయా? చెప్పాలి గట్టిగా, పడిపోతున్నాయా? మరి పడిపోకుండా అవన్నీ కూడా ఒకే రీతిలో ఎలా తిరుగుతున్నాయి అని అంటే, చూడండి, ప్రతి వ్యవస్థ ఏదైనా అది కాపాడబడాలంటే దాని వెనక ఒక శక్తి ఉండాలి. ప్రతి వ్యవస్థ కాపాడబడాలంటే దాని వెనక, చెప్పాలి గట్టిగా, శక్తి ఉండాలి. శక్తి లేకుండా ఏ వ్యవస్థ కూడా నిలబడదు. ఖచ్చితంగా శక్తి లేకుండా ఏ వ్యవస్థ నిలబడదు.
జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, భూమి కింద పడకుండా శూన్యములో దూరం అయిపోకుండా నిలబడుతుందంటే, గ్రహాలు వాటంతటా అవి ఎక్కడ కూడా అవి కక్ష తప్పకుండా నిలబడుతున్నాయంటే, అవి వాటంతటా అవి తిరుగుతున్నాయి అనుకుంటే పొరపాటే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవన్నీ కూడా వాటి కక్షలో అవి తిరుగుతున్నాయంటే, గ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ నిలబడి ఉన్నాయంటే, వాటిని కంట్రోల్ చేస్తున్న ఒక శక్తి వాటిని అలా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శూన్యములో సృష్టి అలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, దాని వెనక ఒక శక్తి, చెప్పండి, దాని వెనక ఒక శక్తి, గట్టిగా చెప్పాలి, దాని వెనక ఒక శక్తి ఉంది. శక్తి లేకపోతే ఏది, మనం ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, దాని వెనక ఒక శక్తి కావాలి. ద పవర్ అని అంటారు. పవర్ లేకుండా మనం ఏమీ చెప్పాలి చేయలేము. పవర్ కావాలి. ముందుకు వెళ్ళాలన్నా శక్తి కావాలి, నువ్వు ఆగాలన్నా శక్తి కావాలి, నిలబడాలన్న శక్తి కావాలి. వింటున్నారా? నువ్వు ఏ పని చేయాలని ఏం కావాలి, శక్తి కావాలి. శక్తి లేకుండా మనం ఏమీ, పవర్ లేకుండా మనం ఏమీ చేయలేం. అలాగే సర్వ సృష్టి ఈ రోజున నిలబడింది అని అంటే ఆయన శక్తి వల్లే నిలబడింది. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టిని తన కనుసైగతో ఏం చేస్తున్నాడు తెలుసా, నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన శక్తితో, ఆయన బలముతో నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాలను సృష్టించగలిగిన వాడు, భూమిని గ్రహాలను నడిపించగలిగిన వాడు, నీ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచలేడా? చెప్పాలి, సాధ్యపరచలేడా? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆయన శక్తి ఎలాంటిది అని మనం అర్థం చేసుకుంటే మనము ఏమైనా మన జీవితంలో మనము చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి కృప ద్వారా? దేవుని కృప ద్వారా. మీరు ఇలా ఎంతమంది మీరు విమానాలు చూసారు, ఫ్లైట్స్ చూసారా? మీరు గమనిస్తే దానికి 2 రెక్కలు, అలాగే పెద్ద బాడీ ఉంటుంది కదా. అంత పెద్ద విమానం, కొన్ని 100 టన్నులు, 1000 టన్నులు బరువు ఉన్న విమానం, అది గాల్లో ఎగరాలనంటే అది ఊరికి ఎగిరేస్తుందా? పైకి వెళ్ళిపోకుండా, కింద పడకుండా సమానంగా ఎక్కడ ఉంచాలో అంత ఎత్తులో అది అలాగా నడుస్తుందంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే అందులో ఇంజన్స్ ఉంటాయి. ఆ ఇంజన్స్కి పంపిస్తున్న ఫ్యూయల్ వల్ల, అంటే దానికి పంపిస్తున్న ఇంధనం వల్ల ఆ ఇంధనం మడినప్పుడు ఒక శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి ఏం చేస్తుంది తెలుసా? పైకి లేపుతుంది దాన్ని, అలాగే ముందుకు నడిపిస్తుంది, సరైన ఎత్తులో దాన్ని ఉంచుతుంది. ఆ శక్తి దానిలో ఉన్నంతసేపు అది కింద పడదు, అలాగే ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే కిందకి తీసుకురావాలనుకుంటాడో అప్పుడు పైలట్ ఏం చేస్తాడు తెలుసా? మెల్లగా దానికి మండించే ఫ్యూయల్ను ఏం చేస్తాడు తెలుసా? తగ్గిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శక్తిని తక్కువగా దానికి ఇస్తాడో అప్పుడు ఆ ఫ్లైట్ని ఏం చేయగలుగుతాడు? చక్కగా కిందకి దించగలుగుతాడు. శక్తి లేకుండా ఎవరు పైకి ఎగరనే? చెప్పాలి, శక్తి లేకుండా ఉన్నతంగా ఎవరు ఉండనే? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద పవర్ ఇన్ గాడ్ అని అంటారు. ఆయనలో ఏముంది? శక్తి ఉంది. ఆయన శక్తి మనల్ని నడిపిస్తుంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడు, ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఇంచుమించుగా 1980s అనుకుంటా, 1980 ఆ ప్రాంతంలో పైకి ఎగరాలని అతడు ఏం చేశాడంటే, తన కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ చుట్టూరు జాగ్రత్తగా బెల్టులతో కట్టుకొని ఏం చేశాడంటే, కొన్ని బెలూన్స్ తీసుకొని ఆ బెలూన్స్లో హీలియం అనే గ్యాస్ని నింపి, పైకి ఎగరడానికి ఉపయోగపడే గ్యాస్ని నింపి ఏం చేశాడు తెలుసా? బెలూన్స్ అన్నీ ఒక 20-30 బెలూన్స్ కట్టుకొని వాటిని ఎప్పుడైతే అన్నిటిని వదిలిపెట్టాడో ఆటోమేటిక్గా అతని ఉద్దేశం ఏంటంటే ఒక 1200 నుంచి 1500 అడుగులో ఆ ఎత్తులో ప్రయాణం చేసి కిందకు వచ్చేయాలనుకున్నాడు. ఎలా అంటే ఒక్కొక్క బెలూన్ని పేల్చేసి, ఒక గన్న పట్టుకుని వెళ్ళాడు, దాని మీద కూర్చుకున్న గన్న పట్టుకుని ఒక్కొక్క బెలూన్ని పేల్చేసి కిందకి రావాలనుకున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు, 20-30 బెలూన్లు ఎగరేసాడు. ఆటోమేటిక్గా ఆ బెలూన్ల శక్తికి ఏమైందంటే, ఆ గాలి శక్తికి ఈ కుర్చీతో పాటు అతను కూడా పైకి ఎగిరాడు. కానీ విచిత్రం ఏంటంటే, వాడు ఒక 1000 నుంచి 1500 అడుగుల్లో ఎత్తు ఎగరాలనుకున్నాడు. విచిత్రంగా ఆ శక్తి ఎక్కువైపోవడం వలన, అంటే గాలి ఎక్కువగా నింపేయడం వలన అతడు ఇంచుమించుగా 16,000 అడుగులు వెళ్ళిపోయాడు. ఒక 1000 నుంచి 10,000 నుంచి 16,000 అడుగులకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు తెలుసా? విమానాలు ప్రయాణం చేస్తున్న విమానాలు అతన్ని గమనించి కిందకి ఇన్ఫార్మ్ చేస్తే, అతన్ని ఎలా కిందకి దింపాలనుకున్న లోపల ఒక్కొక్క బెలూన్ని పేల్చేసుకుంటా తన దగ్గర ఉన్న గనతో మెల్లగా సేఫ్గా కిందకి దిగాడు. ఇది అబద్ధం చెప్పట్లా, చరిత్రలో జరిగిన వాస్తవం ఇది. క్షేమంగా కిందకి దిగాడు. అదొక విచిత్రంగా, అదొక అద్భుతంగా మిగిలిపోయింది చరిత్రలో. అతడు పైకి ఎగిరాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? అతడు ఉపయోగించింది ఏంటంటే శక్తిని ఉపయోగించాడు. హల్లెలూయా. అతడు ఎందుకు కిందకు వచ్చాడంటే, అతను పైకి తీసుకెళ్తున్న శక్తిని పేల్చుకుంటూ వచ్చాడు కనుక కిందకు వచ్చాడు. పేల్చి ఉండకపోతే అలాగే ఇంకా పైకి వెళ్ళిపోయేవాడు.
నీలో శక్తి నిన్ను పైకి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద గాడ్స్ పవర్ కెన్ లిఫ్ట్ యు అప్. దేవుని శక్తి నిన్ను పైకి చెప్పాలి, నిన్ను పైకి నిలబెడుతుంది. ఈ లోకంలో ఏ శక్తి అయినా నిన్ను పడగొడుతుంది, కానీ దేవుని శక్తి మాత్రమే నిన్ను పైకి నిలబెడుతుంది.